హలో రాజు గారు. హలో అండి. ఈరోజు వంటలు పిండి వంటలు ఎవరేమంటే అడిగారో చూద్దామా అండి? ఓకేనండి. ఈరోజు విమల గారు రాశారండి కాకినాడ నుంచి. ఓకే. బేబీ కార్న్ క్యాప్సికమ్ కర్రీ అడిగారు. ఓకే అండి, చాలా మంచి కాంబినేషన్ కదా. అదే నేను చెప్తున్నాను, చాలా మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. బికాజ్ మన రోటీస్ కి గానీ చపాతీస్ గానీ అలాగే పలావ్ లో కూడా చాలా బాగుంటుంది. బేబీ కార్న్ అంటే కూడా చాలా మందికి ఇష్టం కాబట్టి క్యాప్సికమ్ కాంబినేషన్ లో కర్రీ. ఓకే, మరి బేబీ కార్న్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీ కార్న్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన క్యాప్సికమ్ 2, ఉడికించిన బేబీ కార్న్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, టమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా బేబీ కార్న్ ఉడికించుకున్నారా? అవునండి. ఓకే. అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఉడకడానికి. అవును. సో కాబట్టి బేబీ కార్న్లో ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టేసాము. ఓకే, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగానే మనం ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టేసాం. ఓకే. సో ముందుగా ఆయిల్, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో అంటే డైరెక్ట్గా మనం ఆ జార్తోనే యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి కొంచెం నూనెతో ఎక్కువ వంటలు రెడీ చేసుకోవచ్చు, ఎందుకంటే నూనె అబ్జర్వేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో ముందుగా బిర్యానీ ఆకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో దీంట్లోనే తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ కూడా కొంచెం బాగా వేగాలి. కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేయాలి. ఓకే. సో క్యాప్సికమ్ ఏం మనం ఇక్కడ ఉడికించుకోవడాలు అవన్నీ అవసరం లేదు. యాక్చువల్లీ క్యాప్సికమ్ మనకి హాఫ్ బాయిల్ అయినా టేస్టీగానే ఉంటుంది, కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. ఓకే. యా. సో ఇప్పుడు దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు. ఓకే. ఇది ఎంతసేపు వేగాలి రాజు గారు? 3 నుంచి 4 నిమిషాలు అయితే సరిపోతుంది. అంటే మన క్యాప్సికమ్ పెద్దగా టైం తీసుకోదు కదా, సో సరిపోతుంది. ఓకే, ఆలోపు ఒక చిట్కా చూద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: ప్రతిరోజు సోంపు తినడం వల్ల వేడి వాతం లాంటివి తగ్గిపోతాయి. అలాగే పొట్టకి, గుండెకి, కళ్ళకి కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా అజీర్ణాన్ని పోగొట్టి జీర్ణమయ్యి ఆకలి బాగా వేసేలాగా కూడా చేస్తుంది. సో సోంపు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు సోంపు తినే అలవాటు చేసుకోండి. చిట్కా చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. ఓకే, అయిపోయింది, సరిపోతుంది. సో ఇక్కడ కర్రీకి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం అండి. ఓకే. కొంచెం పసుపు, తర్వాత టమాటో ప్యూరీ. సో ఉడికించి టమాటో పేస్ట్ చేశారు. అవును. ఈ టమాటో ప్యూరీ అనేది మనకి గ్రేవీ బేస్ లాగా యూజ్ చేస్తున్నామా? అవునండి. ఓకే. ఓకే. సో ఇది మనం ముందుగానే ఉడికించాం కాబట్టి సరిపోతుంది, ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. సో దీంట్లో ఉడికించిన బేబీ కార్న్, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఎందుకని బేబీ కార్న్ లో పసుపు వేసి ఉడికించారు రాజు గారు? జనరల్లీ టేస్ట్ అనేది వస్తుందండి. అంటే మనం కర్రీలో వేసి ఉడికించినప్పుడు ఆ ఫ్లేవర్స్ కొంచెం బాగా పడతాయి. సో ఇప్పుడు మనం ఉడికించినవి వేస్తున్నాం కదా, సో లోపల వరకు కొంచెం ఆ టేస్ట్ అనేది రావాలంటే ఏ వెజిటేబుల్స్ కైనా కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసేస్తే ఆ లోపల వరకు ఆ టేస్ట్ అనేది మనం తినేప్పుడు తెలుస్తుంది. కొద్దిగా వాటర్ అండి. ఓకే.
ఓకే అండి, అయిపోయిందా? సో రెడీ. ఓకే, సర్వ్ చేసుకుందాం. ఎస్. సో మీరు ఇక్కడ బేబీకార్న్ ముక్కలు కూడా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేశారు కదా? అవునండి. మరి చిన్న చిన్నగా చేసినా కూడా మనకు అది తినేటప్పుడు తెలియదు, తెలియదు ఎక్కడ ఉన్నాయో కూడా కొంచెం వెతుకోవాల్సి వస్తుంది. వావ్, అసలు క్యాప్సికమ్ ఎంత డామినేటింగ్ గా ఉందండి. గ్రీన్ గా చూడడానికి చాలా బాగుంది. చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. ఘుమఘుమలాడే బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి. బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, టమాటా ప్యూరీ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బేబీకార్న్, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ.